ఓకే స్టూడెంట్ చూడండి, హౌస్ రెంట్ అలవెన్స్. ఇది హౌస్ రెంట్ అలవెన్స్లో ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లం, ఎంఆర్ఎస్ శ్రావణి రాయ్ ఈజ్ వర్కింగ్ హ్యాజ్ ఎ లెక్చరర్ ఇన్ గవర్నమెంట్ కాలేజ్ ఢిల్లీ. ఎక్కడ? ఢిల్లీలో వర్క్ చేస్తున్నామే. హర్ సాలరీ పర్టికులర్ పర్ యానం ఆర్ అండర్ బేసిక్ పే. బేసిక్ పే ఎంత? 80,000 డిఏ సిసిఏ. తర్వాత హౌస్ రెంట్ అలవెన్స్, రెంట్ పెయిడ్ బై హర్ 21,000. క్యాలిక్యులేట్ ద ఎగ్జామ్టెడ్ అమౌంట్ ఆఫ్ హెచ్ఆర్ఏ. ఓకే, సొల్యూషన్. క్యాల్కులేషన్ ఆఫ్ డిడక్షన్ ఆఫ్ ఫ్రమ్ హౌస్ రెంట్ అలవెన్స్. ఎక్కడ అమౌంట్ ఉంది? ఢిల్లీలో. సో ఢిల్లీ అనేది మెట్రో సిటీ. మెట్రో సిటీలలో ఎంత? 50% ఆఫ్ శాలరీ అనేది తీసుకోవాలి. ఒకవేళ మెట్రో సిటీ కాకపోతే 40% ఆఫ్ శాలరీ తీసుకోవాలి. ఓకే, యాక్చువల్ హౌస్ రెంట్ అలవెన్స్ ఎంత? ఓకే, హౌస్ రెంట్ అలవెన్స్ 21,000 ఎంత ఉందో అట్లా తీసుకున్నాం. తర్వాత రెంట్ పెయిడ్ 10% ఆఫ్ శాలరీ. ఆమె శాలరీ ఎంత? శాలరీ ఈక్వల్స్ టు బేసిక్ పే డిఏ విత్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే డిపి. ఓకే, తర్వాత ఫిక్స్డ్ కమిషన్ ఆన్ సేల్స్. ఓకే, డిఏ బేసిక్ పే ఎంత? బేసిక్ పే 80,000. డిఏ ఉంది కానీ డిఏ కాదు మనకు కావాల్సి రిటైర్మెంట్ బెనిఫిట్స్ డిపి. ఓకే, రిటైర్మెంట్స్ బెనిఫిట్స్తో పాటు ఉన్నదాన్ని డిఎన్ఎస్ పే అంటారు. ఓకే, అది లేదు, డిఏ ఉంది. డిఏ ఓన్లీ డిఏ ఉంటే తీసుకోవద్దు. ఓకే, కాబట్టి నిల్. తర్వాత కమిషన్ ఏమైనా ఉందా? శాలరీ ఏం లేదు కాబట్టి అది కూడా నిల్. ఓకే, అప్పుడు శాలరీ ఈక్వల్స్ టు 80,000. ఓకే, శాలరీ ఈక్వల్ టు 80,000. ఇప్పుడు 80,000లో 10% ఎంత? 8,000. ఆమె యాక్చువల్గా రెంట్ పే చేసింది ఎంత? 21,000. 21,000 నుంచి 8,000 తీసేస్తే 13,000 వస్తుంది. విచ్ ఈస్ లీస్ట్? ఈ మూడిట్లలో ఏది తక్కువ ఉన్నది అది తీసుకుంటాం మనం. ఏది తక్కువ ఉంది? 13,000 తక్కువ ఉంది కాబట్టి 13,000 అనేది డిడక్షన్. ఆన్సర్ 13,000. ఓకే ఓకే స్టూడెంట్ చూడండి, సెకండ్ క్వశ్చన్. మిస్టర్ సాదేవ్ ఈజ్ ఇన్ రిసిప్ట్ ఆఫ్ 1,62,000 హ్యాజ్ ఎ బేసిక్ salary. 56,000 has house rent. తర్వాత 27,000 dearness allowance. If rent paid 62,000, determine the taxable amount. ఇక్కడ taxable amount అని అడిగారు. ఈ క్వశ్చన్లో మనకు taxable amount అడగలేదు, డిడక్షన్ ఎంత అని అడిగారు. ఓకే, exempted అమౌంట్ ఆఫ్ హెచ్ఆర్ఏ అని అడిగింది. అంటే డిడక్షన్, ఓన్లీ డిడక్షన్ క్యాలిక్యులేట్ చేసినాం. డిడక్షన్ తర్వాత మనం నెక్స్ట్ కూడా చేస్తాం అనమాట ఇలా. ఓకే, ఆ సిచ్యువేషన్స్ ఇచ్చారు. ఫస్ట్ సిచ్యువేషన్, ఇఫ్ ఈజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ రెసిడెంట్ ఇన్ ముంబై. సెకండ్ సిచ్యువేషన్, ఇఫ్ ఈజ్ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ రెసిడెంట్ ఇన్ ముంబై. అయితే గవర్నమెంట్ ఎంప్లాయీ, నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ మాత్రమే తీసుకుంటాం. హౌస్ రెంట్ అలవెన్స్లో గవర్నమెంట్ ఎంప్లాయీ, నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అనేటివి ఉండవు. ఓకే, తర్వాత అంటే రెండింటికి సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇఫ్ హీఈస్ రెసిడెంట్ ఇన్ హైదరాబాద్ అంటే ఇది మెట్రో సిటీ, మెట్రో. ఇది హైదరాబాద్ అనేది నాన్ మెట్రో, మెట్రో కాదు, అదర్ city. If he is residing in Madurai and staying in father-in-law's house without paying any rent. పే చేయకపోతే అసలు ప్రాబ్లమే ఉండదన్నమాట. ఓకే, చూడండి ఫస్ట్ సిచ్యువేషన్. క్యాల్కులేషన్ ఆఫ్ డిడక్షన్ ఫ్రమ్ హెచ్ఆర్ఏ ఆయన ముంబైలో ఉంటే. ఓకే, డిడక్షన్ ఈక్వల్స్ లిస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్. యాక్చువల్ హౌస్ రెంట్ అలవెన్స్, రెంట్ పేడ్ 10% ఆఫ్ శాలరీ, 50% ఆఫ్ శాలరీ. ఓకే, రెంట్ పేడ్ అంటే బేసిక్ పే, డిపి ఫిక్స్డ్,
ఒక డిఏ విత్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ డిపి అని ఒకటే ఫిక్స్డ్ కమిషన్ ఆన్ సేల్స్. ఓకే, ఏమైనా ఉన్నాయా? ఒక బేసిక్ పే తప్పితే మిగిలిన రెండు లేవు. సో సాలరీ ఈక్వల్స్ టు 1,62,000 ఇంటూ 10% చేస్తే మనకు రెంట్ పెయిడ్ 10 అంటే 10% తీసుకున్నాం. మళ్ళీ సేమ్ ఎంత వచ్చింది? ఆయన యాక్చువల్గా రెంట్ పే చేసింది ఎంత? 62,000 నుంచి ఈ 16,000 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 45,800 వస్తుంది అనమాట. ఓకే, తర్వాత 50% ఆఫ్ శాలరీ. ఆయన బేసిక్ పే ఎంత? శాలరీ ఇదే శాలరీ. ఇక్కడ మనకు శాలరీ వచ్చింది. శాలరీలో 50% 81,000 అనమాట. విచ్ ఈస్ లీస్ట్. అన్నిట్లలో ఏది లీస్ట్ ఉంది? 41,000 లీస్ట్ ఉంది కాబట్టి డిడక్షన్ ఈక్వల్స్ టు ఓకే లీస్ట్ ఉంది కాబట్టి 45,800 డిడక్షన్ వస్తుంది. తర్వాత ట్యాక్సబుల్ అమౌంట్, క్యాలిక్యులేషన్ ఆఫ్ ట్యాక్సబుల్ అమౌంట్. ఆయన యాక్చువల్ హెచ్ఆర్ఏ ఎంత? యాక్చువల్ హౌస్ రెంట్ అలవెన్స్ 56,000 మైనస్ 45,800 చేస్తే మనకు ట్యాక్సబుల్ అమౌంట్ వస్తుంది ఎంత? 10,200. ఓకే, సెకండ్ సిచ్యువేషన్ ఉన్నా కానీ సేమ్. ఆయన ఢిల్లీ, ముంబై, అదర్ సిటీ అనేది మాత్రమే చూసుకోవాలి. ఆయన గవర్నమెంటా నాన్ గవర్నమెంటా అనేది ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే, తర్వాత థర్డ్ అదర్ సిటీ. అదర్ సిటీ అంటే ఇది థర్డ్. అక్కడ 50% అన్నా కానీ ఇక్కడ 40% అనుకున్నాం. 40% అన్నా కానీ ఎంత? రెంట్ ఇదే లిస్ట్ ఉంది కాబట్టి ఇదే డిడక్షన్ వస్తుంది. 40% చేసినాం చూడండి. 40% అదే ఇది 62,000లో 40% చేస్తే మనకి ఎంత వచ్చింది? 62,000లో 40% చేస్తే మనకు 64,800 వచ్చింది. 64,800 అయినా కానీ 45,800 అనేది చిన్నది కాబట్టి సో డిడక్షన్ ఈక్వల్స్ టు 45,800. మనకు క్యాల్కులేషన్ ఆఫ్ ట్యాక్సబుల్ అమౌంట్ యాక్చువల్ హెచ్ఆర్ఏ ఎంత? యాక్చువల్ హెచ్ఆర్ఏ 62,000 మైనస్ డిడక్షన్ ఈక్వల్స్ టు మళ్ళీ సేమ్ అది ఇది సేమ్ అమౌంట్ వస్తుంది. ఈ ఫోర్త్ సిచ్యువేషన్, ఇఫ్ he is residing in Madurai and staying in father-in-law's house without paying any rent. ఆయన రెంట్ కట్టకుండా వాళ్ళ మదురై వాళ్ళ ఫాదర్ ఇన్ లా హౌస్లో ఉంటే ఆయన రెంట్ కట్టినప్పుడు అది ఏంది? డిడక్షన్ లెక్క మనం అలౌ చెయ్యము. అందుకే డిడక్షన్ ఈక్వల్స్ టు నిల్. ఓకే, ఇఫ్ రెంట్ పెయిడ్ ఈజ్ నాట్ గివెన్ దెన్ డిడక్షన్ ఈజ్ నాట్ అలౌడ్. అది డిడక్షన్. నా విషయం అర్థమైంది అనుకుంటున్నా. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ రెండు చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి వీడియో. ఓకే.